దిగొచ్చనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా త్రివిధ దళాలతో ప్రధాని మోదీ సమావేశం కూడా అయ్యారు. అలాగే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. త్రిముఖ దాడులకు సిద్ధమనే సంకేతాలు వస్తూ ఉన్నాయి సైన్యం నుంచి. అలాగే వారంలో ఒక కార్యాచరణ నిర్దిష్ట చర్యలు ఉంటాయనేది మనకున్న సమాచారం. అంటే పత్రికల్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తూ ఉన్నాను. ఈసారి కొట్టేది చాలా గట్టిగానే ఉంటుంది అనే సంకేతం అయితే వస్తుంది సార్. ఆల్రెడీ ఎయిర్ చీఫ్ మార్షల్తో కూడా మోదీ నిన్న ఎయిర్ చీఫ్ మార్షల్ని కలిశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ మోదీని కలిశారు. ఏంటి సార్, ఏం జరిగే అవకాశం? అంటే ఇది ప్రాసెస్ మీకు ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ మూమెంట్ నుంచే జరుగుతుంది, ఇలా కొత్త ఏమీ కాదు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాలో ఉన్నారు, కానీ హోమ్ మినిస్టర్ హై లెవెల్ మీటింగ్ అటెండ్ అయ్యాడు. హోమ్ మినిస్టర్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, మీకు చీఫ్ ఆర్మీ చీఫ్స్ వీళ్ళంతా హాజరయ్యారు. సో ఇట్ స్టార్టెడ్ ఆన్ ద డే, సేమ్ డే అటాక్, పహల్గామ్ అటాక్ జరిగిన రోజు నుంచే స్టార్ట్ అయింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చాక అనేక మీటింగ్ జరిగాయి. ఫైనల్గా ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో కూడిన సమావేశంలో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు, రెస్పాండ్ కావాలి అని. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ డిసిప్లిన్డ్ ఆర్మీ. డెమోక్రటిక్ కంట్రీలో ఎక్కడైనా ఆర్మీ సివిలియన్ గవర్నమెంట్ ఆదేశాలకు లోబడి ఉంటుంది. పాకిస్తాన్ లాంటి ఒక పనికిమాలిన దేశంలో ప్రభుత్వాన్ని ఆర్మీ నడిపిస్తుంది. మన దగ్గర ప్రభుత్వాన్ని ఆర్మీ నడపదు, ఆర్మీని ప్రభుత్వం నడుపుతుంది. అందువల్ల ఆర్మీ డజంట్ డిక్టేట్ టర్మ్స్ టు ద గవర్నమెంట్. అందువల్ల ఆర్మీ తమ ఫీడ్బ్యాక్ ఇస్తుంది, తమ అసెస్మెంట్ ఇస్తుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆపరేషనల్ డెసిషన్, ఇట్స్ ఎ స్ట్రాటజిక్ డెసిషన్. ఆపరేషనల్ డెసిషన్కు స్ట్రాటజిక్ డెసిషన్కు తేడా ఏంటంటే, ఆపరేషనల్ డెసిషన్ బ్యాటిల్ ఫీల్డ్లో తీసుకునే డెసిషన్, స్ట్రాటజిక్ డెసిషన్ ఏమో ప్రాపర్ ప్లానింగు, రకరకాల డైమెన్షన్స్ను పరిగణలోకి తీసుకొని స్ట్రాటజిక్ డెసిషన్ చేస్తాను. స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకొని నువ్వు వార్లో దిగుతావు. దిగిన తర్వాత సడన్గా మీకు ఒక వెపన్ ప్రయోగించబడి దానికి ఎలా రియాక్ట్ కావాలి. ఇది జస్ట్ లైక్ మీకు ఇంకా సింపుల్గా అర్థంగా ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటారు. ఈ పిచ్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఎదురుగా ఉన్న టీం క్యారెక్టర్ ఏంటి, ఎదురుగా టీంలో స్పిన్ బౌలింగ్ని ఎదుర్కొనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకుందాం, మీడియం పేసర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి. మనం ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటాం. ఏంటి, మన దాంట్లో స్పిన్నర్స్ ఎక్కువ పెట్టుకుంటాం, లెగ్ స్పిన్నర్స్, ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువ పెట్టుకుంటాం. అందువల్ల ఎదుటి టీం యొక్క బలాబలాలు ఏంటి, పిచ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనే దృష్టిలో పెట్టుకొని మనం ఈ పని చేస్తాం. బాగా బ్యాటింగ్ పిచ్ అనుకోండి, మోర్ ఆల్రౌండర్స్ని పెట్టుకుంటాం. ఈ స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకొని రంగంలో దిగుతాం. దిగిన తర్వాత మన వాళ్ళు స్పిన్ బౌలింగ్ వేస్తున్న కొద్ది వాడు ఉతికి ఆరేశాడు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? నా వ్యూహాత్మక నిర్ణయం స్పిన్ బౌలర్లను పెట్టుకోవడం కదా అనే స్పిన్ బౌలింగ్ చేయం. అప్పటికప్పుడు క్యాప్టెన్ ఏం చేస్తాడు, బ్యాటిల్ ఫీల్డ్ అంటే గ్రౌండ్లో డిసైడ్ చేస్తాడు, ఓహో స్పిన్ ఈ పిచ్ మనం అనుకున్నట్టు లేదు, ఈ బ్యాట్స్మెన్ కూడా మనం అనుకున్నట్టు లేరు, అందువల్ల స్పిన్ బౌలింగ్ కాదని వెంటనే మీడియం పేసర్ పట్టుక చేయించుతాడు. సో లేదా అన్కన్వెన్షనల్ బౌలర్స్ ఉంటారు, వాడు ఎప్పుడు బౌలింగ్ చేయరు, ఎప్పుడప్పుడు యునిక్గా అప్పుడప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా బౌలింగ్ చేశాడు మీరు గుర్తుంటే. సో అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి సర్ప్రైజ్ ఎలిమెంట్ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా గ్రౌండ్ పైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని ముందు ఎక్స్పర్ట్స్ అంతా కూర్చొని క్యాప్టెన్ నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, మేమంతా వెళ్ళి చర్చించుకొని వస్తాం అన్నారు కదా. సో ఇది ఆపరేషనల్ డెసిషన్, నేను చెప్పింది రెండవది. మొదటిది స్ట్రాటజిక్ డెసిషన్. సో క్రికెట్లో ఎలా ఉంటుందో బ్యాటిల్ ఫీల్డ్ కూడా అలాగే ఉంటుంది. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఉంటాయి, ఆపరేషనల్ డెసిషన్స్ ఉంటాయి. ఆపరేషనల్ ఫ్రీడమ్ ఆర్మీకి ఇచ్చారు, స్ట్రాటజిక్ డెసిషన్ మాత్రం ప్రభుత్వం తీసుకుంది, రెస్పాండ్ కావాలి అని. ఇంకా మనకు వివరాలు బయటికి చెప్పరు కదా. ఆ పొలిటికల్ డెసిషన్ మాత్రం తీసుకున్నారు. పొలిటికల్ డెసిషన్ తీసుకోరు. ఆర్మీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా ఆ ఫ్రీ హ్యాండ్ ఎలా వాడాలో కూడా పొలిటికల్ డెసిషన్ ఉంటుంది. సో అందువల్ల అదంతా జరిగింది. అల్టిమేట్గా రేపు దేశంలో ఎన్నికలకు పోయేది ఆర్మీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. సో అందువల్ల పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వరుస భేటీలు అవుతున్నాయి. నిన్న మీరు అన్నట్లు ఎయిర్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్తో కలిశాడు, అంతకుముందు నావీ చీఫ్ కలిశాడు, అంతకుముందు ఆర్మీ చీఫ్ కూడా కలిశాడు. ఇది వరుసగా జరుగుతున్నది. మీకు కంటిన్యూస్గా 28th రోజు ఆర్మీ చీఫ్ కలిశాడు, 30th రోజు నావల్ చీఫ్ కలిశాడు. ఎయిర్ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కలవడం అనేది ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుందంటే
మనం లాస్ట్ టైం పుల్వామాకు రెస్పాండ్ అయింది కూడా ఎయిర్ ఫోర్స్తో రెస్పాండ్ అయ్యాం. ఆర్మీతో రెస్పాండ్ కాలే, నావీతో రెస్పాండ్ కాలే. మనం బాలాకోట్ స్ట్రైక్స్ ఎయిర్ ఫోర్స్ జరిపింది. ఆర్మీ అండ్ నావల్ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయి, అంటే అవసరం వస్తే రంగంలో దిగటానికి. సో అందువల్ల ఇప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్నే వాడతారు. ఇవాళ పత్రికల్లో ఎవడో పాకిస్తాన్ వాడు అన్నాడు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వైమానిక అటాక్ జరుగుతాయని. ఇక మీడియా వారం రోజుల్లో జరుగుతుంది ఇది, ఈ స్పెక్యులేషన్ ఐ డోంట్ ఎంగేజ్ ఇన్ ఇట్. ఎందుకో ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ 24 hours to 36 hours ఇండియా అటాక్ చేస్తాను బుధవారం ఉన్నాడు. ఇప్పుడు ఎంత మనం మా సోమవారానికి వచ్చాము. సో అందువల్ల ఆ టైం స్పెక్యులేషన్ అనేది ఐ డోంట్ ఎంగేజ్ ఇన్. ఎందుకంటున్నా అంటే ప్రజల్లో ఉండేటువంటి క్యూరియాసిటీని పెంచే అంశం కాదు ఇది. ప్రజల్లో ఉండే కుతూహలాన్ని పెంచడం, అందమైన థంబ్నెయిల్స్తో అట్రాక్ట్ చేయడము, అట్రాక్టివ్ హెడ్లైన్స్ ఇచ్చి దీన్ని హిస్టీరియా క్రియేట్ చేయడం సబ్జెక్ట్ కాదు ఇది. దిస్ ఈజ్ ఎ సీరియస్ సబ్జెక్ట్. సో ఐ షుడ్ ఎంగేజ్ ఓన్లీ ఇన్ సీరియస్ డిస్కషన్. దీంట్లో ఈ స్పెక్యులేషన్ వారం రోజులు, 8 రోజులు, 3వ రోజు, 4వ రోజు, 3 గంటల తర్వాత ఐ డోంట్ బిలీవ్ ఆల్ దాట్. అది భారత సైన్యం తీసుకుంటుంది, భారత ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఓన్లీ రన్నింగ్ కామెంటరీ ఇవ్వగలం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఒక కామెంట్ చేశారు సార్.